శిక్షణా తరగతులు అనే కార్యక్రమం సమాప్తి అవుతుంది. మరి ఈరోజు సమాప్తి దినం. ఇది మనకు 7 పూట్ల 7 రోజులు చేయాల సప్తాహము, కానీ 7 పూట్ల చేసుకున్నాం. రోజుకు 2 పూట్ల ప్రకారంగా ఈరోజు ఒక పూట 10 నుండి 12 వరకు కార్యక్రమం ఉంటుంది. చివరగా గురుగీతలను ఆశాంతం సంపూర్ణంగా వినాలంటే ఒక కొంత టైం పడుతుంది, ఒక 10-20 రోజులు పడుతుంది. మనం ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఈ యంత్రాలు క్లుప్తంగా ఇరికించుకొని అక్కడక్కడ మాట్లాడుకుంటా ఎక్కువైతుందనే భయం, క్యాసెట్లు ఎక్కువైతాయని ఒకటి, మరి ఈ విషయాలు తెలియకపోతే ఎట్లా అనేది ఒకటి, ఇట్లా సంఘర్షణ చెందుతుంది మనసు. కాబట్టి ఎట్టకేలకు సామాన్యులకు కూడా అర్థమయ్యే పద్ధతిలోనే మనం ప్రయత్నం చేసినాం చెప్పేకి. మరి మీరు కూడా శ్రద్ధగా విన్నారు. మరి గురుగీతలు వింటే ఏం ప్రయోజనం అని నిన్న చక్కగా వినిండారు. ఎన్ని రకాలుగా ప్రయోజనం ఉంటుంది. సామాన్యంగా ధనధాన్యవంతులకు, తర్వాత రాజులకు, చక్రవర్తులకు, ఇంద్రాది దేవతలు, త్రిమూర్త్యాది దేవతల కంటే కూడా ఇది శాశ్వతమైన బ్రహ్మసుఖం. అవి కేవలం ఒక లోకాలలో కష్టపడితే 2 నాళ్ళు వచ్చిపోయే సుఖాలు అవి. ఈ గురుగీత ధర్మం చేత మనము నిజంగా చైతన్య రూపమైన గురు పరమాత్మలో మనము లీనమై ఏకత్వం పొందితే ఇంకా దానికి మించిన సుఖం ఈ మాయా సృష్టిలో ఎక్కడా లేదు. ఈ 14 లోకాల్లో లేదు, ఎక్కడా ఉండదు. అందుకే గురువు దగ్గర ఇటువంటి పరమసుఖాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేతనే మానవులకు అల్ప సుఖాలకు అలవాటు పడి నిజ సుఖాన్ని మర్చి ఉంటారనే ఉద్దేశం చేత మన పూర్వీక ఋషులు, సాక్షాత్ పరమశివుడు మనకి ఈ గురుగీత ధర్మాన్ని తెలియజేశారు. మరి ఈ గురుగీతలు అంటే ఎట్లా ఉంటారనే దానికి చివరిలో నిన్న ఒక మాట విన్నారు. ధన్యామాత పితాధన్యో గోత్రం ధన్యం కులోద్భవ ధన్యాచ వసుధాదేవి ఎత్ర స్యాత్ గురుభక్తత. అటువంటి గురుభక్తులను కన్న తల్లిదండ్రులు ధన్యమైనటువంటి వాళ్ళు, గోత్రము ధన్యమైనటువంటిది, మరి ఆ వంశమంతా ధన్యమైనటువంటిది. మరి అంతేకాదు ఈ భూమి కూడా ధన్యమైనటువంటిది అని చెప్పని. ఎందుకంటే సృష్టిలో పుట్టిన ఏ జీవుడైనా కానీ ఈ సృష్టిని దాటి పరమపదాన్ని పొందితే ఆ భూమి పులకరిస్తుంది, పునీతమవుతుంది. దాన్నే ఇంకో పద్ధతిగా పరమేశ్వరుడు చెప్తా ఉన్నాడు. నృత్యంతి పితర సర్వే సంతుష్టస్తాస్య వంశజాః దేవాచ ఋషయ తృప్తాః ప్రియాంతి పరమం పదం. ఈ 4 పాదాలు ఇందులో చెప్పినారు. అంటే గురుభక్తి కలిగిన వాని చూసి దేవతలు, ఋషులు సంతోషపడతారంట. ఎందుకంటే మనం తపస్సు సంపాదించినటువంటి బ్రహ్మ విద్య ఈ గురుపుత్రుడు అనుభవిస్తా ఉన్నాడనే ఉద్దేశం చేత ఇవి తయారు చేసిన ఋషులు సంతోషపడతారంట. దేవతలు ఇంకా మనకు విశ్రాంతి కలిగించినాడు ఈ గురుభక్తుడు. మానవులకు దేవతలకు పొందేకి సాధ్యముగా అన్నటువంటి పరమార్థాన్ని పొందినాడని చెప్పి దేవతలు ఆనందపడతారంట. మనములను గన్ని పితృవంశంలో ఇటు 7 తరాలు, ఇటు 7 తరాలు, అంటే చనిపోయిన వారిలో 7 తరాలు, ఉన్నవారిలో 7 తరాలు కూడా నృత్యము చేస్తారంట. ఈ వేదాంతం వింటే ఏమొస్తుందంటే వాడు ఇహములో ఏ ఒడిదుడుకులు, ఏ రాజకీయ దురుద్దేశాలు, ఏ గుండాయిజానికి గురి కాకుండా ప్రశాంత జీవనం గడుపుతాడు. పరములో కూడా పరమార్థానికి మూలమైనటువంటి అనుభూతిని పొంది ఎంతో బ్రహ్మానంద సుఖాన్ని అనుభవిస్తాడు. అందువలన వీళ్ళను చూస్తే ఈ వంశజులందరూ కూడా, మన వంశజులందరూ కూడా ఆనందపడతారని చెప్పనండి పరమేశ్వరుడు ఈ ఫలశ్రుతిని చెప్తున్నాడు. ఆయన నృత్యంతి పితర సర్వే, మన పితృలోకం అంతా కూడా నృత్యం ఆనందంతో ఆనందంతో నాట్యం ఆడతారంట ఇటువంటి వాళ్ళని చూసి. సంతుష్టాంతస్య వంశజాః, మన వంశజులందరూ సంతృష్టి పొందుతారంటాడు. దేవాచ ఋషయ తృప్తాః, దేవతలు ఋషులు తృప్తిని అనుభవిస్తారంట. అందుకే ఇది పరమపదాన్ని పొందినటువంటి సద్భక్తుని యొక్క లక్షణం సృష్టిలో. అటువంటి యొక్క సంపూర్ణమైనటువంటి అనుభూతి మనం పొందాలి. సామాన్య మానవులమే కావచ్చు, చదువు లేనటువంటి వాళ్ళమే కావచ్చు, హీనకులంలో పుట్టిన వాళ్ళమే కావచ్చు,
దరిద్రము ధనాన్ని అనుభవించే వాళ్ళం, ఏ తరగతిలో ఉండే వాళ్ళమైనా సరే, కానీ ఈ పరమార్థం అనేటువంటిది పొందేదానికి అందరూ అర్హులే. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ నిజమైనటువంటి తత్వం అబ్బుతుంది. అందుకు ఇప్పుడు మన ఆశ్రమం, మన ఊరే దీనికి నిదర్శనం. ఎందుకంటే శ్రద్ధగా వింటే, ఈ శ్రవణం ఒకసారి చేస్తే ఇది వృథా పోదు. మండూరాలు అనేటువంటి వైద్య శాస్త్రంలో అవి 1000 సంవత్సరాలకు సిద్ధి అవుతాయి. పుటం పెడితే 1000 సంవత్సరాలకు సిద్ధి అవుతాయి అంటే మనం చూస్తామా, పెట్టిన వాళ్ళము మనం వెళ్ళిపోతాం కదా, ఏం పెట్టాలని అనుకోరు. ఈ నకులుడు సహదేవుడు వాళ్ళు పనికొచ్చేటివి కాబట్టి మండూరాలు భూమిలో పెట్టేవారు. ఎప్పుడైనా 1000 ఏళ్ళకు వచ్చేవానికి చిక్కి ఆనాడు పరమ ప్రయోజనం పొందుతుందని. అట్లనే ఈ గురువాక్యము ఇప్పుడే ఫలిస్తుందా, ఇప్పుడే అవుతుందా అని చెప్పి అనుకోకుండా మనం ఈనాటికి వింటే అది ఆప్ చెప్పు, అది కలుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు వినినటువంటిది ఎప్పటికైనా ముందుకు పనికి వస్తుంది. ఇక ఆకల్ప జన్మ కోటీనాం యజ్ఞౌరత తపక్రియా తా సర్వాం సఫలాన్ దేవి గురు సంతోష మాత్రత. గురువుకు సంతోషం ఎట్లా కలుగుతుంది అంటే, తనలో విద్యను సంపూర్ణంగా ఏ శిష్యుడైతే తెలుసుకుంటాడో అటువంటి శిష్యుని యొక్క ముఖాన్ని చూసి సంపూర్ణంగా ఆనందం పొందుతాడంట గురువు. ఏమో పైసలు ఇస్తేనో బట్టలు పెడితేనో ఆనందం పొందే గురువు కాదు. ఈ గురువు ఎప్పుడు ఆనందపడతాడో తన విద్యను సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు సంతోషపడతాడు. అట్లా గురువుకు సంతోషం కలిగించేటువంటి శిష్యునికి ఏం కలుగుతుందంటే, బ్రహ్మ కల్పము నుండి బ్రహ్మ ప్రళయం వరకు ఉండేటువంటి ఎన్నో ఆ జన్మ కల్పకోటీనాం, ఎన్నో జన్మలు ఎత్తినాం మనం జీవరూపము శరీరధారులమై. కానీ అన్ని జన్మల్లో ఏదో కొన్ని పుణ్యకార్యాలు, కొన్ని పాపకార్యాలను చేస్తూ వచ్చింటాం. ఆ పుణ్యకార్యాలు, ఆ వ్రతాలు, ఆ కల్పాలు, యజ్ఞాది క్రియలన్నీ కూడా అప్పుడు సఫలమవుతాయంట. అన్నిటికీ ఫలితం సిద్ధిస్తుంది ఎప్పుడు? గురువు సంతోషపడిన వెంటనే. అందుకే గురు సంతోషకారకమైనటువంటి పనులు చేసి ఆ విద్యను సంపూర్ణంగా ఆకలింపజేసుకోవాలి. అందుకే కృష్ణదేశికేంద్రుల వారు శిష్యుడు సంపూర్ణంగా తన నిశ్చయాన్ని ప్రకటించినప్పుడు, నే చెప్పినట్టు చెప్పరా, నే చెప్పిన బోధ లెస్స నీకతికుంటే నే జూతు నీ చమత్కృతి రాజిత సుగుణైకసార రమ్య విచార అని గురుడు పలికినప్పుడు ఆయన యొక్క భావాలన్నీ చెప్పి, నేను మొదలు లేను మేనునని తన అర్థాన్ని, తన అనుభవాన్ని చెప్పినప్పుడు ఆయన అంటాడు, నాయనా నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధియే గాని ఎన్ని నేర్పుల గనినను చీ బద్ధుల ఆ బుద్ధులు నా బుద్ధికి మెప్పు రావు నా తండ్రి వినరా, శభాషు నిన్ను ఏ తండ్రి గనిరా, ఈ బుద్ధి ఇక మానకు, ఏ బుద్ధి పూనకు, ఏ బుద్ధి పూనినా నీ బుద్ధి చెడిపోవు అని ఆ నిర్ణయాన్ని అటువంటి పద్ధతిలో గురువును సంతోషపెట్టినటువంటి శిష్యునికి ఈ కోటి జన్మలలో చేసినటువంటి సమస్త పుణ్యకర్మలన్నీ కూడా ఇంకా ఫలవంతమై ముందుకు వస్తాయి, ఫలితాన్ని ఇచ్చేయి. అటువంటి స్థితి వస్తుంది ఈ యొక్క గురుగీత ధర్మాల్లో. శరీరం ఇంద్రియం ప్రాణమర్ధ స్వజన బంధుతా మాతృకులం పితృకులం గురురేవ నసంశయ. చూడి, శరీర ఇంద్రియములు ఎట్లా ఉంటాయంటే, మనకు దశేంద్రియములు, దశవిధ వాయువులు, ప్రాణవాయువులు, అంతఃకరణ చతుష్టయము, ధనము, సహోదరులు, పుత్రాదులు, బంధువులు, పితృవంశము, మాతృవంశము అంతయు గురుదేవుడే అనగా సమస్తము శ్రీ గురుదేవుడగు పరమాత్మ యొక్క కైంకర్యమునకై వినియోగించవలెను. అందుకే మనం పిల్లప్పుడు నుండి పిల్లలను కొంచెం తెలివి వచ్చిన వాళ్ళ నుండి మనం వెంట తీసుకొచ్చుకోవాలి. అట్లా తీసుకొచ్చుకుంటేనే వాళ్ళు ప్రయోజకులయ్యి మమ్మల్ని కూడా గౌరవిస్తున్నారని, మేము కూడా ఇది తెలుసుకోవాలనే ఉద్దేశంతో వస్తారు. అట్లా మిగతా మతాల వాళ్ళందరూ పిల్లల్ని ఇంటికి వెంటబడి తీసుకుపోతుండారు వాళ్ళ యొక్క ప్రార్థనా మందిరాలకి. అందుకే వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్యగా ఇది వస్తుంది. మనం మీరు దూరం పోండి, మీరు అక్కడ పోండి, మీరు ఇక్కడ పోండి అని చెప్పి అనడం వల్ల మేము దీనికి పనికిరాము కావాలా, అదంతా వాళ్ళ చాదస్తం వాళ్ళకే ఉండని లేని పక్కకు పోయి పెద్దలను దూషించే వాళ్ళు అవుతాండారు. కానీ పిల్లలను మనం సరైన మార్గంలో నడిపిన వాళ్ళం కాకపోతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు గురుగీత ధర్మాల్లో,
తన వంశజులను, ధనమును, బిడ్డలను, భార్యను, తల్లిదండ్రులను అందరినీ కూడా గురుసేవకు వినియోగించాలి. అట్లా వినియోగిస్తే వాళ్ళ మనసు ఎట్లుంటుంది? ఇంక అందరూ బృందావనంలో ఉన్నట్లుంటారు. ఇంకా భేదమేంటికి ఉంటుంది? రగళ్ళు ఏంటికి వస్తాయి? ఈ యొక్క అసూయ ద్వేషాలు ఏంటికి వస్తాయి? ఇదో మన నడక సరిగా లేక, మనం ఇట్లా చక్కగా ప్రవర్తించక, పిల్లలను మన ఎంట తీసుకొని వచ్చి మన దగ్గర కూర్చోబెట్టుకొని ఈ పద్ధతులు చేపియక వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు? మనకు వ్యతిరేకులు అవుతున్నారు. అందుకే వాళ్ళు అజ్ఞానులై పరమతాలకు ఎగబడిపోయే వాళ్ళు అవుతున్నారు. కానీ మొదటి నుంచి ఈ ధర్మాలు నడిస్తే ఎవరు కూడా పోరు. అందువలన ఆత్మయు గురుస్వరూపమే అని వారికి బోధ కలుగజేసి వారిని కూడా యథార్థ గురుస్వరూపముగా చేసి సర్వాభిమానమును వదలి దృశ్యరహితుడై తాను గురుబ్రహ్మ స్వరూపమని అఖండ విజ్ఞానముతో నుండవలయును. ఇందులో మోసం కానీ సందేహం ఏమీ లేదు. మనము అది ఎంత గొప్పదని చేరినామో మన వాళ్ళకు కూడా ఆ గొప్పతనాన్ని కలగజేసిన వాళ్ళం అవుతామే కానీ అది ఏమి కాదు. అందుకే ఘనమైన యుక్తి చేసిన వాడే శిష్యుడు, అనుమానమేమిందు గణరాదు వినబోయి అంటాడు. కాబట్టి మందభాగ్య యశక్త్యాచ ఏ జనానా నాను మన్యతే గురుసేవాను విముఖాః పచ్యంతే నరకే శుచౌ. మందభాగ్యుడుగా ఉండేవాడు, బ్రహ్మ విద్య అంటే ఆసక్తుడై ఉండడం, దాని మీద శక్తి లేకోకుండా బుద్ధి లేకోకుండా ఉండడం. ఏ జనుడైతే తన స్వస్వరూపాన్ని మర్చిపోయి తాను పొందవలసిన ధర్మానికి వ్యతిరేకుడై దేహేంద్రియ విషయాలకు దుర్వ్యసనాలకు బానిసై ఉంటాడో వాడు నరకములో వండబడతాడని, పచ్యంతే నరకే శుచౌ, వాడు నరక సముద్రంలో పడి చెడిపోతాడని చెప్పని అన్నారు. ఇంకా మనకు యథార్థం తెలియకపోతే ఇట్లా ఎన్ని కోట్ల జన్మలు వచ్చినా ఇదే నరకమే ఉంటుంది. ఈ శరీరాలను మోసుకొని తిరగడం, ఈ శరీరాలకు వచ్చే అవస్థలన్నీ అనుభవించడం, మళ్ళీ సావు భయంతో తప్పించి సావడం, మళ్ళా పుట్టడం, ఇట్లా జనన మరణాల కాలవాలమైనటువంటి ఈ యొక్క నరకములో మనం పచనమవుతాడమే కానీ నిజముగా సుఖాన్ని పొందలేదు. కాబట్టి అట్లా పొందాలంటాడు. విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్థకం తేషాం గురు కృపా నాస్తి అదో గచ్చంతి పార్వతి. విద్యాధనం బలం చైవ తేషాం భాగ్యం నిరర్థకం. విద్య కానీ, ధనము కానీ, బలము కానీ, తేజస్సు కానీ, భాగ్యము కానీ ఇవన్నీ కూడా పరమార్థం తెలియకపోతే నిరర్థకం. ఎందుకు నిరర్థకం అంటే ఇవన్నీ అశాశ్వతాన్ని, అనిత్యాన్ని ప్రేరేపించేటివే తప్ప నిత్యమైనవి ఒకటి లేదు. అందుకు బాహ్య విద్యలు ఎన్ని ఉన్నా, వేదశాస్త్ర పురాణాలు ఎన్ని చదువుతా ఉన్నా అవి పరమాత్మను తెలియకుండా ఊరిక చదివితే అది నిరర్థకం. ధనము ఉండి పరమశాంతిని పొందకపోతే ఆ ధనము నిరర్థకం. బలము ఉండి పెద్దల సేవ చేసి పరమార్థాన్ని తెలియకపోతే ఆ బలము నిరర్థకం. ఇట్లా అన్నీ కూడా పరిపూర్ణంగా అర్థవంతం కావాలి, సార్థకం కావాలి అంటే ఇవన్నీ ఉండేవాడు దీనికి రావాలి. అందుకే బలధన విద్యలు దుష్టులకిలగలిగిన నొరుల నొంతు ఈర్ష్యమునను. బలము, ధనము, విద్య ఇవన్నీ దుష్టుల దగ్గర ఉంటే ఇతరులను ఈర్ష్యతో, అసూయతో పొంది శత్రువులను తయారు చేసుకొని నిద్ర లేకుండా నిరంతరము బాధలు పడతారు. మరి బలధన విద్యలు శిష్టులకిలగలిగిన నొరుల బ్రోతులు ఎంతో మోదమున. ఇవి శిష్టుల దగ్గర ఉంటే ఎంతో మోస్తారు. కాబట్టి కలలోనైన దుష్టుల చెంత చేరాకు, వెలమి శిష్టుల చెంత కలనైనా వదలకు. ఈ రకంగా మనకు పెద్దలు ఒక హితవాక్యాలను ఎందుకు చెప్తానారంటే మన జీవితాన్ని చక్కబెట్టుకునే బాధ్యత మన పైనే ఉంది. అందుకు మనకు సొంతంగా బుద్ధి లేదు కాబట్టి పెద్దలు చెప్పిన దాన్ని విని చక్కబెట్టుకోవాలి. అప్పుడే ఇది మనకు బాగా తెలియబడుతుంది అన్నమాట. అందుకు గురుభక్తి లేని వానికి అదో గచ్చంతి పార్వతి. ఇట బల, ధన, విద్యలు, ధైర్యము, తేజస్సు, భాగ్యం వంటి వాళ్ళందరూ కూడా గురుధర్మాన్ని ఆచరణలో పెట్టకపోతే అధో మార్గానికి పోతారు. మళ్ళీ జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకొని పోతారంటాడు. గురుభావ పరం తీర్థం అన్యతీర్థం నిరర్థకం సర్వతీర్థం అయం దేవి శ్రీ గురువచ్చ చరణాంబుజం. గురుభావ పరం తీర్థం నిన్ననే చెప్పుకున్నాం. సర్వతీర్థాల ఫలము గురువు దగ్గర ఎట్లా లభ్యమవుతుంది మనకు అని. ఈ భూమండలంలో పారే నీళ్ళన్నీ కూడా ఆకాశం నుండి వచ్చి పడేటివే కదా. అంటే ఆకాశ స్థానంలో ఉండే గురుస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు
ఈ భూమి మీద పడి, పెంట కుప్పల మీద పడి, చెత్త కుప్పల మీద పడి, నానా చెట్ల మీద పడి పారి ప్రవహించే నీళ్ళ కంటే గురువు దగ్గర ఉండే జలము శుద్ధ జలం. అట్లే గురువు దగ్గర ఉండే జ్ఞానామృతం అనే జలములో మనం సూక్ష్మ శరీరం అనే మనసు ద్వారా స్నానం చేస్తే ఈ పై శరీరంతో బయట ఈ కోటి తీర్థాల్లో మునిగిన ఫలితానికంటే అధికమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని తీర్థాల్లో శరీరాన్ని ముంచినా పైనుండే మాలిన్యం పోయేదే తప్ప లోపల మనసు కంటి పెట్టుకున్నటువంటి పాపం పోదు కదా. మరి లోపల సూక్ష్మ శరీరానికే కదా ఇవన్నీ ఉండేది. మరి నీవు సూక్ష్మ స్వరూపంతోనే కదా ఈ శరీరాలన్నీ అనుభవిస్తున్నది. కాబట్టి సూక్ష్మ శరీరానికి స్నానం చేసే విధానము దీంట్లో చెప్పినారు. అందువలన గురువు నామ స్మరణ చేస్తూ గురు ధ్యానం చేస్తే అన్ని తీర్థాలన్నిటిలో వచ్చేదానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది. కోటి రేట్ల అధికమంటాడు. అందువలన దాంట్ని దూషించడం అని కాదు, అన్ని తిప్పలు పడి చేసిన ఫలితం తక్కువ ఉంది. మరి గురు ధ్యానం చేసి గురునామస్మరణ చేస్తూ ఉంటే ఈ ఫలితము ఎక్కువ ఉంది, పని తక్కువ ఉంది. కర్మ తక్కువై ఫలితం ఎక్కువ ఉండేది కావాలి, కానీ మనకు ఫలితము తక్కువై పని ఎక్కువ ఉండేది మాత్రం అవసరం ఉండదు. కాబట్టి ఈ రకంగా ఆ గురువు యొక్క తత్వాన్ని తెలుసుకుంటా వస్తే ఈ స్థితి కలుగుతుంది. కన్యాభోగ రథామందాహ స్వకాంతాయా పరాన్ముఖాః అతఃపరం మయాదేవి కథితం మమ ప్రియే. భోగలాలసులై మదాంధులై కన్యలతో కలిసేవారు, సొంత భార్యను కులకాంతను వదిలిపెట్టి వారకాంతల దగ్గర కాలం గడిపేవారు, ఇక మిగతా దుర్మార్గమైన చేష్టలు చేసేటువంటి వాళ్లకు ఈ గురుగీత ధర్మాలు చెప్పరాదు. ఎందుకంటే కన్యాభోగమందు ఆసక్తి కలిగిన విషయ లంపటులను పరస్త్రీ గమనము చేయు మహాపాపులు ఉంటున్నారు. అట్టి వారి కొరకు ఓ ప్రియమగు పార్వతి, నే చెప్పిన గురుతత్వము శ్రేష్టమైనది కాదు. వాళ్లకు మాకేల ఇట్టి చీకాకు కుక్కోకమైతే గనికొందు మందురు ఇంపు మీరగను నిలువరు బోధ కంపు బారినని అంటాడు కృష్ణప్రభువుల వారు. కాకంబులు సంపూర్ణ తటాక స్థలంబుల గ్రోలక తృసచే. కాకులు మంచి మంచి చెరువుల్లో దప్పికైనప్పుడు మంచిగా నీళ్లు దాక్కుండా ఇంటికాడ మురిగిన కుంభజలాలు తాగుతాయి. అట్లా కలియుగమున దుష్టులు ఇంపు మీరగను నిలువరు బోధ కంపు బారినను. మాకేల ఇట్టి చీకాకు కొక్కోకమైతే వింటామని, ఇట్లా వేదాంతం మాకెందుకయ్యా, మాకుండే వయసులో ఇప్పుడు మాకు కొక్కోక శాస్త్రం అయితే బాగుంటుంది అంటారని. అంటే ఇటువంటి మూర్ఖులకి ఇది తెలపరాదు. మరి ఒక అర్థం, అటువంటి వారిని కూడా పావనం చేస్తుంది వాళ్ళు మనసు పెట్టింటే. ఇప్పుడు మనకు సూరదాసు కానీ వాల్మీకి కానీ ఇటువంటి వాళ్ళంతా దుష్టవృత్తిలో ఉంటే కదా వచ్చినారు. మరి యొక్క అర్థం, పైన తెలిపిన పాపాత్ములను శ్రీ గురుదేవుని కరుణను సంపాదించినచో పవిత్రాత్ములు అగుచున్నారు. ఇంతకన్నా ఎక్కువ చెప్ప అవసరం లేదు. ఇదే దీనికి పరిష్కార మార్గం. ఇదం రహస్యం అస్పష్టం వక్తవ్యంచ వరాననే సుగోప్యంచ తివాగ్రేతు మమాత్మ ప్రీతయే సతి. ఇక ఈ పరమేశ్వరుడక రహస్య విషయమును పార్వతీదేవికి వచింపబోచున్నారు. ఓ పార్వతి, నీ దగ్గర నా ఆత్మ ప్రీతి కొరకు చెప్పదగిన విషయం ఒకటి ఉన్నది. అది మిగులా రహస్యమై ఉన్నది. ఎందుకంటే మనం గురు రహస్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఏలాకోలంగా ఎవరి దగ్గరైనా మాట్లాడతామనుకో, గురుమంత్రం అంటే ఇది, గురుధర్మం అంటే ఇది, నీ మనసును పాడు చేస్తారు వాళ్ళు. ఇంతేనా, ఇదేనా అని చెప్పి. కాబట్టి ఏం చేయాలంటే ఈ గురుమంత్రాన్ని అతి గోప్యముగా, అతి రహస్యంగా, స్త్రీకి మాంగళ్యము ఎంత పవిత్రంగా దాచుకుంటుందో అట్లా ఈ గురు రహస్యాన్ని, గురుమంత్రాన్ని రహస్యంగా దాచుకోవాలి. అందువల్ల ఆ రహస్యాన్ని నీకు చెప్తా ఉన్నాను. మిగులా రహస్యమైనది, స్పష్టముగాకను ఉన్నది, సర్వదా ఆత్మలో నుంచదగినది, దానిని చెప్పబోచున్నాను వినమని చెప్పి. ఎందుకంటే పండితారాధ్యులు అంటాడు, కృష్ణప్రభు అంటాడు, జఠర జనితులైన అంటే తన కడుపులో పుట్టిన వారైన కఠిన మనస్కులకు, కఠిన మనస్సు కలిగిన వారికి
ఘోర కలుషాత్ములకు, పాపములు బాగా ఇష్టపడి చేసే వాళ్ళకి, శటులకు, జడమతులకు, హఠముతో ఉండేటువంటి వారికి, జడమతులుగా అజ్ఞానముతో ఉండేవారికి ఇది చెప్పకూడదు. అట్లా ఈయన చెప్తున్నాడు. స్వామి ముఖ్య గణేశాద్యాన్ వైష్ణవాదీంచ పార్వతి నవక్తవ్యం మహామాయే పాదస్పర్శ కురుస్వమే. ఓ పార్వతి, నా పాదములను పట్టుకొని నా ప్రమాణం చెయ్యి. ఇది ఎట్లంటే శివభక్తులైనటువంటి కుమారస్వామి, విఘ్నేశ్వర, గానపత్య మతాలకు కానీ, విష్ణు భక్తులైనటువంటి గరుక్మంతుడు, విశ్వక్షేణులు లాంటి వాళ్ళకు కానీ ఇది చెప్పదగినది కాదు. ఎందుకంటే గురు రహస్యము చెప్పి వాళ్ళతో భంగపడేదానికంటే దాన్ని అతి రహస్యంగా పెట్టుకొని ఆనందపడమే గొప్ప. ఈ పొద్దుటికి కొందరు ఉండారు పూర్వకాల ముసలోళ్ళు, కేవలం పంచాక్షరి మాత్రమే చెప్పింటారు. ఏం చెప్పినారంటే, స్వామి చెప్పకూడదు, అది గురు రహస్యం అని అంటారు వాళ్ళు. ఎందుకంటే అంత భద్రంగా వాళ్ళు చెప్పలేదని మనకు బాధ లేదు, కానీ అంత పదిలంగా గురు రహస్యాన్ని దాచిపెట్టుకున్నందుకు సంతోషించదగినటువంటి విషయం. కాబట్టి నా పాదములు పట్టుకొని ప్రమాణం చెయ్యి, వీళ్ళందరికీ కూడా చెప్పదగినది కాదు. మరి ఎవరికి చెప్పదగినటువంటిది ఇది? ఎటువంటి వాళ్ళు? అభక్తి, వంచకే, ధూర్తే, పాషాండే నాస్తికాదిషు. అభక్తి భక్తుడు కాని వానికి, వంచన బుద్ధి గలవానికి, ధూర్తునికి, పాషాండునికి, దేవుడే లేడని వాదించేటువంటి నాస్తికునికి, మనసాపి నవక్తవ్య, మనస్సులోనైనా చెప్పాలని బుద్ధి ఉండకూడదట. గురుగీత కదాచన, ఈ గురు రహస్యమును మరి ఎవరికి చెప్పాలన్నప్పుడు ఇది ఇటువంటి వాళ్ళందరినీ తీసేస్తే వీళ్ళందరికీ ఆపోజిట్ అయినటువంటి మంచివారికి మాత్రమే అది చెప్పదగినటువంటిది. ఇవి ధర్మాలు చూడండి, గురుధర్మాలు ఎట్లుంటాయంటే ఇవి ఆచరింపదగినటివే తప్ప ఊరికే మాటలతో చెప్పుకునేది కాదు. అందుకు ఇటువంటి లక్షణాలు లేనటువంటి వారికే కావాలి. గురువో బహువస్సంతి శిష్య విత్తాపహారకా తమేకం దుర్లభం మన్యే శిష్య వృత్తాపహారక. ఇక శిష్యులలో ఇటువంటి వాళ్ళని నిషేధించి చెప్పిన తర్వాత మరి గురువుల్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు కదా. గురువుల్లో కూడా ఆశపరులయ్యి శిష్యులకు సరైన న్యాయం చేయకుండా కేవలం తన భార్యా బిడ్డలను పోషించుకునే నిమిత్తమయ్యే శిష్యులను వాడుకుంటూ వాళ్ళ ధనధాన్యాలను పదే పదే ఏదో ఒక రూపంతో అడిగి ఇప్పించుకుంటూ అది చేయాలి ఇది చేయాలని చెప్పని గురువులు కొంతమంది చందాదారులను మొదలు పెడతారనుకో, ఆసనం కట్టాలని స్టార్ట్ చేస్తారు. కట్టిన తర్వాత మళ్ళీ బాత్రూములు కట్టాలంటారు, మళ్ళీ వంట సామాన్లు తేవాలంటారు, సాపలు, పరకలు, చెమ్ములు, గలాసులు అన్నీ మొదలు పెడతారు. నిరంతరం ఆశ్రమానికి పోయినప్పుడల్లా ఏదో ఒక రూపమైన చందా వసూలు చేస్తారు. పత్రికలు వేయాలి, బుక్కులు వేయాలని చెప్పారండి. ఇట్లా చేసుకుంటా వచ్చేటువంటి వాళ్ళు శిష్యునికి శాంతి లేకోకుండా ఎప్పుడు కూడా ధనధాన్యములను అడుగుతూ భ్రాంతి పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. అందుకే ఇక్కడ శిష్యుల్లో అంతమందిని చెప్పినాడు కూడా అభక్తుడు, వంచకుడు, ధూర్తుడు, పాషాండు, నాస్తికుడు ఇటువంటి వాళ్ళకి ఎవరికి చెప్పకూడదని చెప్పినప్పుడు గురువులు కూడా అటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే గురువు బహువస్సంతి, గురువులు అనేకులు ఉన్నారు. శిష్య విత్తాపహారకాహ, శిష్యుని విత్తాన్ని, శిష్యుని ధనాన్ని అపహరించేవాళ్ళు. తమేకం దుర్లభం మన్యే శిష్య వృత్తాపహారక. ఇంకా ఒక మహానుభావుడు ఉంటాడు, శిష్యుని సందేహం తీర్చి వృత్తాపాన్ని, హృదయంలో కలిగినటువంటి తాపాన్ని తీర్చేటువంటి గురువులు ఉంటారు. అందువల్ల అట్లా నిజ గురువును చేరి ఇట్లా సచ్చిష్యుడు నిజధర్మాన్ని పొందితే వారి మనసులో కలంకము కానీ, బాధ కానీ, గురువు మీద వ్యతిరేకత కానీ, బ్రహ్మ విద్య మీద విరక్తి కానీ లేకోకుండా చక్కనైనటువంటి పద్ధతిలో ఉంటాడు. అందుకు శిష్యులను సంపూర్ణమైనటువంటి జ్ఞానులుగా చేయాలన్నప్పుడు శిష్యుడు, గురువు చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. ఆశాపాశములు లేకోకుండా ఇట్లా పద్ధతులు ఏవి కూడా తెలియనీకోకుండా ఖచ్చితంగా తన ధర్మాన్ని ఆచరించేటువంటి గురువు కావాలి. అదే నిన్న చెప్పుకున్నాను మీకు, సమర్థుల వారు అన్నటువంటి విషయం. గురుడు గుణహీనుడైనా, రూపహీనుడైనా, కులహీనుడైనా, విద్యాహీనుడైనా వాడి దగ్గర చేసిన శిష్యుడు జీవితం అంతా బాధను అనుభవిస్తాడు, నరకాన్ని అనుభవిస్తాడని. అందుకే ఇవన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడే
శిష్యుల యొక్క మనస్సు ప్రశాంతంగా ఆ విద్య మీద ఆసక్తికరంగా ఉండగలుగుతారన్నమాట. అందుకు ఈ గురువు శిష్యులు ఇద్దరికి కూడా సరైన ప్రవర్తన అది జన్మతః రావాల. జన్మతః వచ్చినప్పుడే దీని యొక్క లక్షణం తెలియబడుతుంది. దుర్లభం త్రయమేవై తద్దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. ఈ ప్రపంచంలో 3 దుర్లభమైనటువంటి విషయాలు ఉన్నాయంట. యావి? మనుష్యత్వము అంటే మానవ జన్మ రావడము, మోక్షం కావాలనే గుణము పుట్టడము, ఆ గుణం పుట్టగానే అటువంటి మహాత్ములు మోక్షాన్ని ప్రసాదించేటువంటి గురువుల యొక్క ఆశ్రయం దొరకడం. ఈ 3 దుర్లభం. ఈ 3 కలిగితే ఆ జన్మ ధన్యము, పూర్ణత్వం అవుతుంది. అందువలన మనుష్యత్వం వచ్చింది. ఇప్పుడు మనకు ముముక్షత్వం, ఇంకా సాధుస్వామి సంసార బాధలన్నీ అనుభవించినాను, ఇక పరమశాంతిని పొందాలనే గుణం వచ్చింది అనుకో. ఇంకా దాన్ని ప్రసాదించేటువంటి ఒక గురువుల యొక్క ఆశ్రయం చిక్కితే సంపూర్ణంగా మనం ఆ స్థితిని పొందగలుగుతాం అన్నమాట. ఇట్లా చాతుర్యవాన్ వివేకీ చ అధ్యాత్మ జ్ఞానవాన్ శుచి మానసం నిర్మలం యస్య గురుత్వం తస్య శోభతే. గురువుగారి యొక్క గొప్పతనము శోభించాలా, బాగా గురువుగారు శిష్యులలో రాణించాలంటే ఇక్కడ కొన్ని చెప్తున్నాడు చూడు. చాతుర్యవాన్, మంచి చాతుర్యం కలిగి ఉండాలి. ఎప్పటికీ శిష్యులు ఏది అడుగుతారో దానికి సరైన సమాధానం చెప్పడం, మరి సరైన శిక్షణ ఇచ్చేటువంటి లక్షణం ఉండాలి. వివేకి, వర్ణజాలమిదం తద్వయా శాస్త్రస్తు లౌకికం యస్మిన్ దేవి నమస్తభ్యం నగురు సూచక స్మృత. ఇక మనకు గురువులు కొన్ని రకాలుగా ఉంటారని చెప్పారు. చాతుర్యవంతుడు, వివేకి, అధ్యాత్మ జ్ఞానము బాగా శిష్యుల సందేహాలు తీర్చేటువంటి వాడు, మానసము నిర్మలముగా పెట్టుకునేటువంటి వాడు, అటువంటి వాని గురుత్వము శోభిస్తుందంట. గురువు ఎట్లా ఉండాలా? చాతుర్యుడుగాను, వివేకవంతుడుగాను, మరి శుచిర్భూతుడుగాను, మనస్సును నిర్మలంగా పెట్టుకున్నటువంటి వాడు, మరి జ్ఞాన విజ్ఞానములతో కూడుకున్నటువంటి వాని గురుత్వము శోభిస్తుంది. అట్లా లేకుండా విద్యను అభ్యసించకుండా, అనుష్ఠాన క్రమం సరిగా లేకోకుండా, నేను ఎట్లా ఉన్నా కూడా నన్ను శిష్యులు సేవించాలి, గురువునంటే నేనే అని చెప్పి అభిమానపడేటువంటి గురువులతో ఎప్పుడు కూడా అది కుదరదు. కాబట్టి గురువు యొక్క లక్షణాలు చెప్పి, ఆ గురువుల్లో కూడా ఎన్ని రకాలుగా ఉంటారంటే మరి చెప్తా వస్తాడు. గురువో నిర్మల శాంత సాధవో మితభాషిణ కామక్రోధ వినిర్ముక్త సదాచార జితేంద్రియా. గురువు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై ఉండాలి. జితేంద్రియుడంటే నిర్మలత్వం కలిగిన వాడు, శాంత స్వభావంగా ఉండేవాడు, సాధు స్వభావం ఉండాలి. సాధు అంటే ఏమి నిర్వచనం చేసినారంటే, లోకమునకు నిరంతరము హితము కోరేవాడు సాధు. తన స్వార్థం కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు, ఈ జీవులంతా తెల్లవారినాల నుండి పండుకునే వరకు సుఖము కొరకు పరితాపము చెంది ఎట్లయితే అవి సుఖమును సోరగొనలేకపోతున్నాయో, అటువంటి యొక్క జీవులందరూ కూడా సుఖశాంతులతో జీవించాలా అనే కోరిక కలిగిన వాడు సాధువు. అంటే ఈ సర్వే జన సుఖినోభవంతో లోకా సమస్త సుఖినోభవంతు అంటే అందరికీ అన్నపానాలతోనే కాదు, సుఖము ఎవరికి ఏది కలిగితే సుఖం అవుతుందో అవన్నీ లభించాలి. ఇప్పుడు యోగికి యోగాభ్యాసం కావాలి, భక్తునికి దైవం కావాలి, సాధకునికి సాధన కావాలి, జ్ఞానులకు వేదాంతం కావాలి,
సిద్ధపురుషులకు మౌనం కావాలి. ఇట్లా ఎవరు ఏ దాంతో తృప్తి పడతారో అవన్నీ కూడా వాళ్ళకు సమృద్ధిగా కలగాలని కోరుకునేవాడు సాధు. ఒక వర్గానికి మేలు చేసి ఇంకొక వర్గానికి కీలు చేసి నేను చెప్పినట్టు నడచకపోతివే, నేను చెప్పినట్టు ఉండకపోతివే అనేవాడు కాదు. అట్లా సమిష్టి విశ్వరూపుడై సాక్షాత్తు ఈ ప్రపంచమంతా ఈ విశ్వరూపమందు ఆధారపడి ఉందో ఆ విశ్వేశ్వరుడు ఈ విశ్వంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా చూస్తూ ఏ దాని చేత బద్ధుడు కాకుండా ఏ దాన్ని ద్వేషించకుండా ఎట్లా ఉన్నాడో అట్లా మృదువైనటువంటి స్వభావం గలవాడు సాధు. మాకు అందుకు సాధు స్వభావం కలిగినటువంటి వారు మితభాషిణ, అవసరం ఉంటేనే మాట్లాడేవాడు, లేకపోతే ఎప్పుడు కూడా నిర్మలంగా ఏకాంతంగా మౌనంగా ఉండాలనే కోరికతో ఉంటాడు ఆయన. కామక్రోధ వినిర్ముక్తాహ, ఒకటి కావాలనే కోరికనే కామం కానీ ఒకదాని మీద ద్వేషమనే క్రోధం కానీ లేకోకుండా ఉండేటువంటి వాడు. సదాచార సంపన్నుడు, ప్రతినిత్యం సుశీర్భూతుడై గురువాక్యాన్ని తప్పకుండా అనుష్ఠానం చేసి మరి ఆచారాన్ని స్నాన సంధ్యలు చేసుకుంటూ ఉండేటువంటి వాడు కావాలి. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడే ఆ గురువు రాణిస్తాడు. చూడు మరి గురువులంతా తెలుసుకొని గురువులైతే మంచిగా ఉంటాయి. గురువులైనటువంటి వాళ్ళు గురుధర్మాలు చూడరు. అందుకే గురు శిష్యుల లక్షణములు, గురు శిష్యుల బోధరీతి, గురుగీతార్థం పెరిగిన నరులకి మెప్పగు, ఎరుగని ఆ మూఢ నరులకి ఇష్టతి ఏమని అంటాడు కృష్ణ ప్రభు. అందుకే ఏ యొక్క తరగతిలోకి మనం వెళుతున్నామో దాన్ని ఎవరైతే సిద్ధాంతం చేసి పెట్టినారో అవి ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే గురువు శిష్యులు ఇద్దరు కూడా చక్కగా ఉంటారు. ఇంకా సూచకాది ప్రభేదేవ గురువో బహుదా స్మృతా స్వయం సమ్యక్ పరీక్షాద తత్వనిష్టంతు తేచుకం. ఇక సూచక గురువు అని, వాచక గురువులని ఇట్లా 7 రకాలు గురువులు ఉంటారు. అందులో ఈ గురువులు అందరూ కూడా వారు శిష్యజన పరిపాలన ఎట్లా చేస్తూ ఉంటారనే దానికి ఈ యొక్క లోకములో గురువులు సూచక వాచకాది భేదములచే 7 విధములుగా గురువులు ఉన్నారు. భ్రమరము పరిమళ గంధ విశిష్టమై మకరంద పరిపూరిత పుష్పములచే ప్రవేశించున్నట్లు వివేక జ్ఞానము గల సాధకుడు తత్వజ్ఞానామృతముచే పూర్ణుడైన వేదాంత పరిమళ విశిష్టుడైన శిష్టాచార గరిష్ఠుడగు సద్గురువును ఆశ్రయించాలి. ఇట్లా పరిశోధించి తాపశాంతికై శరణు పొందవలేను. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపశాంతికై పరిమళ ఎట్లయితే తుమ్మెద సంపూర్ణ రసముతో బాగా వికసించినటువంటి పుష్పములో పోయి కూర్చొని ఆ తేనెను సంపూర్ణంగా ఎట్లా తీసుకుంటుందో ఆ రకంగానే విద్యా పరిమళము బాగా ఉన్నటువంటి సద్గురువు దగ్గర పోయి చేసుకోవాలి. ఏదో నాకు గురువు కావాలని కోరిక పుట్టింది కదా అని చెప్పి ఆడంటే అటు చేరుతారనుకో, చేరిన నుండి ఇదే మా గురువు అట్లా చేస్తాడు, మా గురువు చెప్పడు, మా గురువుకు సంసారం పట్టుకుంది, ఇట్లాంటివన్నీ గురువు దగ్గర విద్యను అభ్యసించరు. ఇంకా గురువులో ఉండే లోపాలన్నీ ఎతుకులాడుతూ ఉంటారు. మరి ఆ గురువు అట్లే, నీ శిష్యులు అట్లే. కాబట్టి ఇట్లా లేకోకుండా ఉండాలి. ఇది వర్ణజాలమిదం తద్వద్యాహ్య శాస్త్రస్తు లౌకికం యస్మిన్ దేవి నమస్తభ్యం నగురు సూచక స్మృత. సూచక గురువుని గురించి చెప్తున్నాడు. మొట్టమొదట ఓనమాలు మొదలుకొని అక్షరములల్లా నేర్పి ఆత్మ బాహ్యములైన అంటే ఆత్మజ్ఞానం లేకుండా బాహ్య విద్యలనన్నీ నేర్పించేటువంటి వాడు. మరి బయట ఎన్నైతే బతుకుదెరువు విద్యలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఏమన్నారు? సూచక గురువు అని అన్నారు. బతుకుదెరువును సూచిస్తాడు, విద్యా పద్ధతులను సూచిస్తాడు. కాబట్టి ఆ గురువుకు సూచక గురువు అని పేరు. అంటే వీళ్ళందరూ కూడా గురువులు ఒక్కరి జీవితంలో అందరూ అవసరమే. మనకు చదువు నేర్పించే గురువు కావాల్సి వచ్చింది కదా. ఇప్పుడు మనం అక్షరాలు చదువుతున్నామంటే ఆ గురువు ఉంటేనే చదువుతూ ఉండాలి. మరలా ఓ పార్వతీదేవి వినుము, బ్రాహ్మణాది వర్ణముల యొక్కయు బ్రహ్మచర్య ఆశ్రముల యొక్కయు ధర్మములను అధర్మములను తెలుపునట్టి విద్యను అట్టి శాస్త్రములను ప్రవచించు గురువు అంటే కులగురువు. మనకి ఈయన వాచక గురువు అని తెలియము. ఇతను ఉపనయనాది కార్యములను చేయువాడగుచున్నాడు. మనకు బ్రాహ్మణాది జాతుల్లో కానీ మనలో కొంతమంది ఒడుగు చేయిస్తారు. ఉపనయనం అంటే జంధ్యం వేయడం. ఆ జంధ్యం వేసినప్పుడు ఆ 3 దాంట్లో ఒకదాన్ని వేసి నువ్వు ఇప్పుడు నుండి విద్యను అభ్యసించు నాయన అని చెప్పని ఆ విద్యాభ్యాసంలో ఏకవేదం చదివించేవాళ్ళు,
ద్వివేదం చదివించేవాళ్ళు, అంటే 2 వేదాలు చదివించేవాళ్ళు, త్రివేదులు 3 వేదాలు చదివించేవాళ్ళు, చతుర్వేది 4 వేదాలు కూడా అధ్యయనం చేసేటువంటి వారు ఉంటారు ఈ బ్రాహ్మణుల్లో. అందువల్ల అటువంటి యొక్క గురువులు కొందరు ఉన్నారు. కాబట్టి వచతీతి వాచక కులాశ్రమోచిత విద్యలను చెప్పువాడు గనక వాచక గురువు. మీరు ముందు ఇప్పుడు సూచక గురువు నిన్నారు, ఇప్పుడు వాచక గురువు అనేటువంటి వారు. అంటే వీళ్ళు వాక్కు చేత బ్రతుకు తెరువు నేర్పించేటువంటి వారు, కొన్ని కులాచార ధర్మాలు నడిపించేటువంటి వారు. ఇక ఇలా అయిన తర్వాత పంచాక్షరి, అష్టాక్షరి, చతురాక్షరి, ద్విఅక్షరి, ఏకాక్షరి లాంటి మంత్రాలు చెప్పేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళు మనస్సును పరిపక్వ దశకు తీసుకొని వచ్చి బ్రహ్మ విద్య వైపుకు మనసును మళ్లించేటువంటి యొక్క గురువులు వీళ్ళు. అంటే వీళ్ళు ఆ ముందు చెప్పినటువంటి బాహ్య గురువుల కంటే కొంచెం ఉత్తమోత్తములు వీళ్ళు. త్వరలో ఆత్మజ్ఞాన సంపన్నులు అయ్యేదానికి ఇది మార్గం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మంత్ర గురువు ఉత్తముడు. ఆ ముందు చెప్పినటువంటి 2 గురువుల కంటే ఈయన ఉపదేశం చేసేటువంటి గురువులు కాబట్టి ఈయన కొంచెం ఉత్తమోత్తముడు. అట్లా ఇంకా నిషిద్ధ గురువులు ఉన్నారు కొందరు. మోహన మారణ వశ్యాది తుచ్చ మంత్రోపదేశనం నిషిద్ధ గురు రీత్యాహు పండితాంత తత్వదర్శిన. ఇక మోహన, ఉచ్చాటన, మారణ, వశీకరణ, ఆకర్షణ అనే క్షుద్ర మంత్రాలకు తగిన యొక్క ఉపాయాలు, మంత్రతంత్రాలు చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి నిషిద్ధ కర్మలు, లోకానికి అపకారం చేసేటివి, ప్రజలు హర్షించకుండా ప్రజలు బాధపడేటువంటి విద్యలు. ఇవి బోధించేటువంటి గురువులను నిషిద్ధ గురువులు అంటే వాళ్ళను విడిచిపెట్టాలని చెప్పారని అంటారన్నమాట ఇటువంటి గురువులు. ఇక ఆ పైన ఉండేటువంటి గురువు గారు చెప్తున్నారు, అనిత్యమితి నిర్దిశ్య సంసారం సంకటాలయం వైరాగ్యపద దర్శనీయ నగురు విహిత ప్రియే. ఇక విహిత గురువును గురించి చెప్తున్నాడు. అనిత్యమైనటువంటి దాన్ని నిర్దేశించి చెప్పి తర్వాత సంసార సంకటమునకు మూలమైనటువంటి అజ్ఞానాన్ని బాగా తొలగించి వైరాగ్యం అనేటువంటి దాన్ని మనకు దర్శింపజేసి ప్రబోధించేటువంటి గురువు విహితుడు. అంటే మనకు ఆయనట్ల నిషిద్ధుడో ఈయనట్ల విహితుడు, అంటే ఈయన పొందదగిన వాడు, చేయదగినటువంటి వాడు. అందుకే ఈ గురువును మనం విశేషంగా ఒప్పుకుంటున్నాం. అందుకే విముఖుల చేసి పరాపర వైరాగ్య మార్గమును బోధించు మహానుభావుడే విశేషణ విహిత యస్య అనుటచే విహిత గురువు అని ఓ పార్వతి నువ్వు తెలుసుకో. అంటే విశేష వైరాగ్యాన్ని కలిగించి అనిత్యం మీద వైరాగ్యము, నిత్యం మీద అనురాగం కలిగించి దానికి తగినటువంటి ప్రబోధ చేసేటువంటి గురువు మనకు విహిత గురువు. ఇక తత్వమస్యాది వాక్యానాం ఉపదేశాస్తు పార్వతి కారణాభ్యో గురు ప్రోక్త భవరోగ నివారక. ఇక తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యములను ప్రబోధించి జీవబ్రహ్మ ఐక్యమును ప్రబోధించి భేదబుద్ధిని నశింపజేసి ఆత్మానుసంధానం చేసేటువంటి ఒక గురువు ఉన్నారే వీళ్ళు ప్రోక్తో భవరోగో నివారక. వీళ్ళను కారణ గురువు అని చెప్పి అంటారు. కారణ గురువు అంటే మనకు మోక్షము మన స్వరూపమే అయినప్పటికీ కూడా అది గురువులు చెప్పే వరకు మనకు అర్థం కాదు. కాబట్టి కారణ గురువు వచ్చి చెప్పితేనే అది అర్థమవుతుంది. కాబట్టి ఇట్లా మహావాక్యముల చేత 4 శరీరాలు 4 అవస్థలను బాగా విచారించి మనకు అసలు నిజమైనటువంటి స్థితి ఏమి, మన స్వరూపమేమని చక్కగా ప్రబోధించేటువంటి యొక్క గురువులు వీళ్ళు మనకు గొప్పవారు. అందువలన ఆ గురువును కారణ గురువు అని చెప్పని అన్నారు. సర్వ సందేహ సందోహ నిర్మూలన విచక్షణ జన్మ మృత్యు భయోజ్ఞాయ న సగురు పరమో మమత. ఇక పరమైనటువంటి యొక్క సద్గురు కథ చెప్తున్నారు. ఎందుకంటే స్వగురువులలో శ్రేష్ఠ గురువు నిరూపించుచున్నారు. కేవల దివ్య జ్ఞాన స్వరూపుడు, సాక్షాత్ ఈశ్వరుడు, పరమ గురువు శాస్త్రముల చేతను అనేక యుక్తుల చేతను
దృష్టాంతముల చేతను అవాంగ్మానస అగోచరముకు జీవబ్రహ్మైక్య తత్వమును బోధపడునది కాదు. అటులనే తపోధ్యానాదుల చేతను నా తత్వము గోచరము కాదు. ఇట్లు దురవగాహముకు పరమతత్వము సకల సందేహములు పరంపరగా వచ్చి పడుచున్నను వాని నెల్ల క్షణములో జ్ఞానముద్రయగు చిన్ముద్ర చేత నశింపజేసి బోధించునట్టి మహానుభావుడును అఖండ దివ్య జ్ఞానమూర్తియు నిశ్శేషముగా జనన మరణ భయనాశకుడైన తత్వజ్ఞానియగు మహనీయాత్ముడు అనగా చిన్ముద్ర చేత శిష్యుల యొక్క జీవబ్రహ్మైక్య విషయములో గల సకల సందేహములను నిర్మూలన మనరించి శిష్యుల అఖండ జ్ఞాన పరిపూర్ణ జ్ఞాన సంపన్నులను చేయువాడు. ఈయన పరమగురువు. అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపాన్ని పొందింపజేసేవాడు. ఇక జీవగుణాలు, దేహ సంబంధమైన గుణాలు ఇవన్నీ తీసేసి అనుభవంగా అనుభూతిగా ఎటువంటి సందేహం అన్నారని వెంటనే తీర్చి చెప్పేటువంటి యొక్క గురువే మనకు పరమ గురువు. అంటే పరమునే తప్ప ఏ ఇతరమును బోధించకుండా పరమార్థ స్థితినిగా చేసేటువంటి గురువు కాబట్టి మనకు ఈయన పరమ గురువు అనేటువంటి పేరు వచ్చింది. అందుకే బహుజన్మ సుకృత పుణ్య లభ్యతే సో మహాగురు లబ్ధ్వా న పునరావృత్తి శిష్య సంసార బంధనం. బహుజన్మ సుకృతాత్ పుణ్య లభ్యతే, అనేక జన్మ సుకృత ఫలముల చేత మనకు లభించువాడే గురువు. ఆయతనేమో ఉంది ఉంది పనిచేస్తాను. సకల జన్మ బంధముల సేధించి జ్ఞానముసంగు పరమగురుడు మహాదుర్లభుడని తెలుపుచున్నారు. పరమజ్ఞాన స్వరూపుడకు పరమగురువు అనేక జన్మల నుంచి చేసినట్టి అనంత పుణ్యరాశుల చేతనే లభించుచున్నాడు. మనకు గురువు ఎలా లభిస్తాడు? ఆ రెండు తీరేను కొండపా పైన తలుపులంటిది. ఇప్పుడు అనేక జన్మ సుకృత ఫల విశేషం ఉన్న వాళ్ళకే ఇది లభ్యమవుతుందని శాస్త్రము ఘంటాపదంగా చెప్పేదానికి కారణమేమి అని బాగా ఆలోచన చేస్తే, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా సుఖం కావాలనే కోరుతాండారు. ఎవరు కూడా నాకు దుఃఖం కావాలని అడిగేవాడు సృష్టిలో లేనే లేడు. కానీ అటువంటి పరమసుఖం ఇదిగో అని చూపించినా కూడా రాలేదు అంటే అక్కడ ఏదో ఒక దోషం అడ్డపడి ఉందని అర్థం. అందుకే దాన్ని ఏమన్నారు, వానికి సుకృత ఫలం ఇంకా కలగలేదు. ఇంక ఇందులో దూషించవలసింది ఏమి లేదు. మనం ఏమన్నా వారి దుష్కృతాలన్నీ తీసేసి వెంటనే వారికి సుకృతం కలిగించేటువంటిది చేయాలన్నా కూడా చేసేయలేదు. ఎందుకంటే ఇట్లా చేసే విధానం ముందు సృష్టిలో ఒకప్పుడు ఉన్నది. ఇతరులు చెప్పితే బుద్ధి మార్చుకొని సంసారాన్ని విడిచిపెట్టి పారిపోయేవాళ్ళు. దానికి దక్ష ప్రజాపతి శాపం పెట్టినాడు ఈ సృష్టిలో. దక్షునికి కలిగినటువంటి కుమారులందరినీ జ్ఞానబోధ చేసి నారదుడు అందరినీ సన్యాసుని చేసి పంపిస్తాడు. ఏ గురుకుల వాసం నుండి ఇంకా నా కొడుకులు రానేలేదే ఇంటికి అని చెప్పని ఈయన భటులను పంపిస్తే, అయ్యా వాళ్ళు నారదుని బోధలేని ఎప్పుడో వాళ్ళు వైరాగ్య పరులై దేశం మీద పడిపోయినారు, ఇంకా వాళ్ళు తిరిగి ఇంకా రారయ్యా అంటారు. అప్పుడు ఈయన కోపం వచ్చింది, ఇంతమంది కొడుకులను కంటే అందరినీ సన్యాసం చేసి పంపించినాడని ఒక శాపం పెడతాడు. ఎవరే కానీ ఇతరులు చెప్పిన బోధలతో వైరాగ్యం కలగకూడదు. వాడు జన్మతా వచ్చిన వానికి మాత్రమే బోధ పట్టాల, ఇతరులు చెప్తే పట్టనేకూడదని చెప్పానని శాపం పెట్టేసేసి. అందుకే ఆ శాపం ఇప్పుడు కూడా మనందరికీ ఉంది. అందుకే 100 మంది ఇంట్లో వాళ్ళు చెప్తారనుకో, నాయన మంచి మార్గం రా, ఈ దైవ మార్గానికి రాండి, నీవు మానవుడిగా జీవించడానికంటే దైవముగా జీవించే పద్ధతి ఉంది అంటే వాడు ఒప్పుకోడు. ఎందుకంటే మనకి శాపం తగులుకుంది ప్రతి జీవునికి. అందువలన అట్లా లేకోకుండా ఉండాలన్నప్పుడు స్వతహా జన్మతా బుద్ధి రావాలి. దాన్నే గురుగీతలో చెప్తున్నారు. వేదాంత శ్రవణం చేస్తూ ఉన్నాడు ఒకడంటే
వానికి ఎన్ని జన్మల సుకృత ఫలం ఉంటేనే చేస్తాడు, లేకపోతే కలగదు. ఎందుకంటే అనిత్యమైన ప్రపంచమే వానికి ప్రీతిపాత్రంగా ఉంటుంది, కానీ నిత్యమైనటువంటి ఆత్మబోధ వానికి ప్రీతిగా ఉండదు. దానికి కారణము వాని అజ్ఞానము, వానికి అనేక జన్మ సుకృత ఫలం లేకపోవడమే తప్ప వేరే ఏముండదు. దాన్నే వాళ్ళు అంత చక్కగా చెప్పి, ఏవం బహువిధా లోకే గురువ సంతి పార్వతి తేసు సర్వ ప్రయత్నేన సేవ్యోహి పరమో గురు. లోకములో అనేక విధములైన గురువులు ఉంటున్నారు. ఓ పార్వతి, అందరినీ సేవింపరాదు. సర్వశ్రేష్ఠుడైన అజ్ఞాన ధ్వంసకుడైన పరమ గురువే అన్ని విధములా సేవింపదగినవాడు. లోకంలో ఉండే వాళ్ళ గురువులందరినీ సేవించరాదని తీర్మానం చేసినాడు. కానీ పరమ గురువు ఎవరంటే, ఇదిగో ఇట్లా జ్ఞాన సంపన్నుడై ప్రబోధించేటువంటి పెద్దలు, వాళ్ళను మాత్రమే సేవించదగిన వారు. అందుకు మనకి ఈ గురువుల్లో ఉండే గుణాలను చక్కగా చెప్పినాడు పరమేశ్వరుడు. మిగతా గురువులు ఎట్లుంటారు, సద్గురువులు ఎట్లుంటారు, ఈ పాషాండులైనటువంటి గురువులు ఎట్లా ఉంటారు, మనకు అన్నీ చెప్పినప్పుడు ఒక హితవాక్యాన్ని చెప్పినాడు. ఎవరే కానీ తొందరపడి ఇటువంటి నిషిద్ధ జాతికి సంబంధించిన గురువులను సేవించరాదు. మరి సదాచార సంపన్నులై జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి వారిని సేవించాలని చెప్పని తీర్మానం చేసినాడు అన్నమాట. నిషిద్ధ గురు శిష్యస్తు దుష్ట సంకల్ప దూషిత బ్రహ్మ ప్రళయ పర్యంతం న పునరావృత్తి మధ్యతాం. ఇట్లా నిషిద్ధమైనటువంటి గురు శిష్యులు ఇద్దరు నిషిద్ధ మార్గాన్ని అవలంబించినటువంటి వాళ్ళు, దుష్ట సంకల్పం కలిగినటువంటి వారు బ్రహ్మ ప్రళయమయ్యే పర్యంతము కూడా కడతేరలేవు. వాళ్ళు జన్మరహితమైన శాశ్వత మోక్ష స్థితిని పొందలేరు. కాబట్టి దీన్ని చక్కగా ఆలోచన చేసి గురువు యొక్క భావాన్ని మనసులో బాగా నిలుపుకొని ఈ స్థితిని పొందాలి. అందుకే గురుగీతలు ఎక్కువ కూడా ఆచరణ గ్రంథం, సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. సద్గురువులలో ఉండే గుణాలను తీసేస్తుంది, దుర్గుణాలను. శిష్యుల్లో ఉండే అజ్ఞాన లక్షణాలన్నీ తీసేస్తుంది. ఇద్దరిని కూడా పరిశుద్ధాత్ములుగా తయారు చేసేటువంటి సిద్ధాంతం ఇది. ఏవం శ్రుత్వా మహాదేవ వచస్తదా అత్యంత ఇహ్వల మనాస్యం శంకరం పరిపృచ్ఛతి. మర్త్యుడు నిషిద్ధ గురువును సేవించినచో తిరుగా మనుష్య జన్మమునకు రాడను. మహాదేవుని వాక్యమును వినినదై పార్వతీదేవి మిక్కిలి దయాస్వరూపురాలగుటచే మిగుల మనోవ్యధతో కూడినదై మహేశ్వరుని ప్రశ్నించుచున్నది. నిషిద్ధ గురువును సేవించినటువంటి వాడు కనీసం మానవ జన్మకే రాడని చెప్తాడు. మానవ జన్మ కన్నా వస్తే వాడు ఏదో పుణ్యకర్మలు చేసి ముందుకు పోతాడంటే, వానికి ఈ జన్మగా హక్కు కూడా లేకోకుండా పాప జన్మల్నే వానికి ప్రసాదించేటట్టుగా మాట్లాడితే, మరి మానవుడు ఎప్పుడు తనను తాను తెలుసుకొని ముక్తుడైతాడు? పార్వతీదేవి తన సంతతైన భూమండలంలో ఉండే జీవులకు మరి నిష్కృతి మార్గాన్ని పరమేశ్వరుని అడిగి తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశం చేత ప్రశ్న చేస్తూ ఉంది. నమస్తే దేవదేవాత్ర శ్రోతవ్యం కించిదస్తిమే శ్రుత్వాత్వ వాక్య మధునా భృశం శాద్విహ్లయం మనః. అంటే, ఓ దేవదేవ ప్రభో, మీ కొరకు నమస్కారం. తమరు ఆనతిచ్చిన విషయములో అడుగదగినది కొంచెం ఉన్నది. తమ వాక్యమును విని నా మనసు చాలా భయగ్రస్తమై వ్యతను చెందుచున్నది. మీరు ఈ రకంగా చెప్పడంలో నాకు భయం కలుగుతుంది, మనోవ్యత కలుగుతూ ఉందని. ఎందుకు అంటే, పరమేశ్వరుని వాక్యంలో అసత్యం ఉండదు. ఏదో సహజంగా తిట్టేవాళ్ళు, దూషించే వాళ్ళంటే అసత్యం ఉంటుంది, కానీ పరమేశ్వరుడు సాక్షాత్ సర్వాధికర్త కాబట్టి ఆయన మాటలో సత్యం ఉంటుంది కనుక ఈ అమ్మ సందేహపడడం మంచిదయ్యిందనమాట. ఎందుకంటే పార్వతీదేవి ప్రశ్న తెలుపుచున్న, స్వయముగా మూడాత్ములను పుణ్యము ఇసుమంతయు చేయని వారును
మరణ భయమును పొందువారును దైవవశాత్తుగా నిషిద్ధ గురువును పొందిన వారైనచో వారి గతి ఏమి? అంటే ఉద్దేశపూర్వకంగా నిషిద్ధ గురువు దగ్గర చేరకుండా ఏదో వానికి అవాంతరంగా తీరని పరిస్థితి వల్ల, మరి అనివార్యమైన కారణాల వల్ల నిషిద్ధ గురువు దగ్గర చేరుతాడనుకో, వాని గతి ఏమి? ఎందుకంటే మా ఉద్దేశపూర్వకంగా చేరితే వానికి దుర్గతి కలగడం న్యాయమే. కానీ కొందరు అమాయకంగా చేరుతారు కదా, వాళ్ళకి ఏం స్వామి? మనిషి జన్మ రాదని తెలిపితిరి కదా, ఇంతవరకు పుణ్యము చేసిన మనుష్య జన్మ ఎత్తినందులకు లాభమేమి? వాడు మనిషి జన్మం ఎత్తినాడంటే ఎన్నో జన్మలు పుణ్యం చేసింటేనే కదా వాడు మానవ జన్మ ఎత్తిండేది. వాడు పుణ్యాన్ని అంతా ఖర్చు పెట్టి మానవ జన్మం ఎత్తి మళ్ళా నిషిద్ధ గురువు దగ్గర చేరినందుకు మళ్ళా వాడు మానవ జన్మే లేకుండా పోతే వాడు ఇంతవరకు చేసిన పుణ్యము చేత వచ్చిన మానవ జన్మ వృథా అయిపోయినట్లే కదా. దీంట్లో వాడికి ఫలితం ఏముంటుంది? వారు సహవాస దోషముచే మూఢాత్ములైరి, వారు ఎన్ని జన్మలకైనను మానవ జన్మను ధరించరనియు చెప్పుచున్నారు. వారికి ఏదైనాను గతి గలదా అని పార్వతి ప్రశ్నించి, మీరు శాశ్వతంగా ఇట్లా దిగబడి పోవాల్సిందేనా, లేకపోతే వాళ్ళకి ఏమైనా కూడా మంచి మార్గం ఉన్నదా అని పలికినాడు. అప్పుడు మహాదేవ వాచ, పరమేశ్వరుడు చెప్తున్నాడు, దయా సముద్రులైనటువంటి పెద్దలు కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అట్లా స్థితి పొందిన దానికి సరైనటువంటి సమాధానం మళ్ళా వస్తుంది. భగవద్గీతలో ఈ మాటే చెప్తారు, అయ్యా యోగం చేస్తా మధ్యలో యోగభ్రష్టుడై తనువును సాలిస్తే వాని గతి ఏమి? రొంటికి చెడినటువంటి రేవడి వలె వాయువుచే చెదిరిన మేఘమునకు గతి లేకుండా అట్లా పోతుంది. ఆ రకంగా వాని బ్రతుకు నిరర్థకం కావాల్సిందేనా అని చెప్పి అడిగితే ఆయన అంటాడు, కానీ అటువంటి జన్మలు లోకములో దుర్లభమునైన యోగాభ్యాసం చేస్తూ మధ్యలో మరణించినటువంటి వాడు సకామంగా మరణిస్తే మంచి జమీందారుల ఇళ్లలో ధనికుల ఇళ్లలో పుట్టి వాడు మళ్ళా ముందు జన్మలో ఇడిచిపెట్టిన యోగం ఇక్కడుంటి స్టార్ట్ చేసి మళ్ళా ముందుకు పోతాడు. వాడు నిష్కామంగా మరణిస్తే యోగుల ఇళ్లలో పుట్టి తాను ఎక్కడైతే యోగం ఆగిపోయిందో అక్కడ నుండి వాడు పూర్ణుడైతాడు. అది జన్మ లోకంలో చాలా అదృష్టమైనటువంటిది అంటాడు. ఇట్లా యోగభ్రష్టుడైనటువంటి వానికి తరుణోపాయం వేదమందు చెప్పినారు. కానీ మరి మానవ జన్మ వచ్చి ప్రయోజనం లేకుండా పాడు చేసుకొని పోయేవానికి తరుణోపాయం ఎట్లా? దీనికి భగవానుడు ఈశ్వరుడు ఏం చెప్తాడో దీన్ని వినాల. శృణుతత్వమిదం దేవి యథా సాధ్విరతో నరః తదా సావధికారీతి ప్రోచ్యతే శృతి మంతకై. పార్వతీదేవి నిషిద్ధ గురువులను గురించి ప్రశ్నించను కదా, దానికి ఈశ్వరుడు సమాధానం వసుగుచున్నాడు. దయావతి ఓ పార్వతీదేవి, అందరికీ గతి కల్పించినది కాన ఎట్టి పాపాత్ములైనను తరించవచ్చును, ఉపాయము గలదు, భయపడని అవసరం లేదు. ఆ తరుణోపాయమునే తెలుపుచున్నారు. విశాల భావముతో కూడిన శాస్త్రములన్నీ నీలాగుననే వచించుచున్నవి. రోగగ్రస్తులకు ఔషధదారులు వైద్యం ఏర్పడినట్లు భవరోగ వ్యాపితులందరికీ శాస్త్రములు గురువుల యొక్క అవసరము. భగవంతుని శరణు పొందినచో ఎట్టి పాపాత్ముడైనను పునీతుడై జ్ఞానవంతుడగుచున్నాడు. ఇదే విషయమును మాహ్యపార్థ వ్యపాశ్రిత్య ఏపిత్యు పాపయోనయ స్త్రీయో వైశ్యాస్తదా శూద్ర స్థేపియాంతి పరాంగతిం అని భగవద్గీత వాక్యం కూడా దీన్నే చెప్తా ఉండాలి. కాబట్టి ఇటువంటి భగవద్గీత వాక్యం స్పష్టమగుచున్నది. ఇట్టి విషయమునే మహాదేవుడు ఇచ్చోటను ఉపదేశించుచున్నాడు. ప్రకాశ స్వరూపురాలవగు ఓ దేవి, ఇక చెప్పబోవు యథార్థ తత్వమగు విషయమును వినుము. నీవు ప్రశ్నించిన వారికి తప్పక గతి గలదు. ఎట్లనగా నిషిద్ధ గురువును సేవించిన వాడైనను వివేకము కలిగి ఆ గురువును వదిలి ఆ నీచమంత్రములను గంగపాలు చేసి సకల పాప కర్మముల నుండి విరమించిన వాడై ఎప్పుడగునో అప్పుడే బ్రహ్మ విద్యాధికారి అగును. మరి యొక్క ఆత్మజ్ఞుడగు గురువుని సేవించి ధన్యాత్ముడు కావచ్చును.
ఇట్లు ఉపనిషత్తులను చెప్పుచున్నవి. ఒకానొకడు బావిలో మలినములో బురదలో పడినప్పుడు అట్టే ఉండవలెననియు వాని గతి అంతే అనియు శాస్త్రము వచించదు. అట్టి శాస్త్రము ఉండిన దానిని విసర్జించవలేను. అయితే యోగ్యత మాత్రము ఉండవలేను. పాపబుద్ధిని వదలవలేను. జితేంద్రుడై శ్రద్ధాత్ముడై శ్రవణ మనన నిధిధ్యాసములచే క్రమముగా ముక్తాత్ముడగుచున్నాడు. ఇట్లా కఠోపనిషత్తు కూడా తెలియజేసింది. ఇట్లా మనకు ఒక తరుణోపాయాన్ని పరమేశ్వరుడు చెప్పినాడు. నిషిద్ధ గురువును ఒకవేళ అవాంతర కారణాల వల్ల ఇతరుల ప్రేరణ వల్ల మనం చేరినప్పటికి కూడా వాడు వివేకవంతుడై ఆ గురువును వదిలిపెట్టి మళ్ళా పరిపూర్ణ ప్రబోధన చేసేటువంటి నిజ గురువుని దగ్గర చేరి ఉండవచ్చు. ఎందుకంటే దానికి ఒక ఉపమానం చెప్పినాడు. బురదలో బడి కూరకపోయేవాడు అట్టే గతించిపోవాలనేది లేదు. ఇతరుల సహాయంతో పైకి వచ్చి మళ్ళా వాడు పరిశుద్ధుడయ్యి ఎట్లా పునీతుడైతాడో జీవిస్తాడో ఆ రకంగానే ఈ యొక్క నిజ గురువుని చేరితే మళ్ళా ఈ నిషిద్ధ గురువులను సేవించిన పాపము తొలగి పవిత్రులైతారని చెప్పి ఒక మార్గాన్ని తెలియజేసినారు. ఇట్లా అఖండైక రసం బ్రహ్మ నిత్యముక్తం నిరామయం స్వస్మిన్నర్థ దర్శితం ఏన నభవ్యదస్య దేశిక. గురువనగా ఎట్టివాడో వచించుచున్నారు. నిత్య నిర్మలమును భవరోగ వర్జితమును నిత్య సర్వబంధ రహితమును ముక్తమును అపరిచ్ఛిన్నము పరిపూర్ణము కేవలామృత రసమునైన పరబ్రహ్మము తనలోనే నిత్యము ప్రకాశించుచున్నదని ఏ మహాత్ముడు శిష్యునకు సాక్షాత్కరింపజేసెనో ఆ మహనీయాత్ముడే దేశికేంద్ర స్వామి అని తెలియవలేను. దేశికుడనగా పరబ్రహ్మతత్వమును ఉపదేశించువాడని అర్థము. అట్టి గురుతత్వమును శిష్యుడు పొంది నిత్యముక్తుడును నిరామయుడును కేవల అద్వైత తత్వామృత రసస్వరూపుడును అగు పరమాత్మ యొక్క స్వరూపమును సాక్షాత్కరించుచు పరమానంద పరిపూర్ణుడగుచున్నాడు. అందువలన గురువు యొక్క శబ్దము దేశికేంద్రుని యొక్క శబ్దమును బాగా చక్కగా అర్థం చేసుకుంటే ఇదిగో ఇది మనకు జన్మఫలము కర్మఫలాలను అనుభవిస్తాండం. మనం కర్మఫలాలు అనేక జన్మల్లో అనుభవిస్తాండం. ఇప్పుడు ఈరోజు చేసిన కర్మఫలం రేపు తింటున్నాం. ఈరోజు నేసిన చీరకు రేపు కూలి వస్తుంది. ఈరోజు చేసినటువంటి ప్రతి కూలి పనికి రేపు కూలి మన చేతికి వస్తుంది. మరి ఇటువంటి ఫలాలు అనుభవిస్తాను. మరి జ్ఞాన ఫలాన్ని కానీ తురీయ ఫలాన్ని కానీ ఆత్మ ఫలాన్ని కానీ మనం పొందలేము. కేవలం కడుపు కూటి కొరకు పని చేసుకుంటా కాలము జన్మము మొత్తం అంతా వృధా చేసుకుంటాను. మరి జన్మరహస్యాన్ని తెలుసుకొని ఈ జన్మరహస్యం తెలుసుకుంటే మనకేమైనా వచ్చే అన్నము పానాలు ఈ కూలి పని పోతుంది అనుకోవద్దండి. ఈ కూలి పని ఇట్లే ఉంటుంది. ఇది ఏమి కూడా మనకు చెడుపు చేయదు. ఇది పోషిస్తూ అది సేవించేటువంటి భాగ్యం కలిగించినారు కాబట్టి పెద్దలు పరమార్థం మన జన్మ హక్కు కాబట్టి దాన్ని పొంది ఆ స్థితిని పొందమని పెద్దలు ఎంత మనమును బ్రతిమలాడి చెప్తా ఉండారో బాగా ఆలోచన చేయండి. ఇంత హితబోధన చేసేటువంటి వాళ్ళు సృష్టిలో గురువులే తప్ప ఇంకెవరూ కాదు. పెడచెవి పెట్టి దాన్ని ఆచరించకపోతే చెడిపోయేది మనమే. చెరువుతో కొట్లాడి స్నానం చేయకపోతే ఎవడు చెడిపోయేది? చెరువుకి ఏమన్నా చెడుపు వస్తుందా? మనమే మలినమవుతాం. కాబట్టి అట్లా మలినం లేకుండా ఉండాలంటే మనల్ని పరిశుద్ధముగా చేసేటువంటి పెద్దల సాంగత్యం తప్పకుండా చేయాలి. శ్రీ గురుదేవుడు శిష్యునకు పరబ్రహ్మతత్వమును సాక్షాత్కరింపజేసెను. అప్పుడు ఆ శిష్యుడు శ్రీ గురుదేవుని చేయి స్తోత్రములకు వానికి జనించిన పరమానందమునకు పరిమితి లేకపోయెను. అహో నా యజ్ఞానమే ఏమనవచ్చును, నా యందున్న పరమాత్మను చూడజాలకుంటిని కదా అని ఆశ్చర్యపడును. గురుదేవుని యందు పరమ కృతజ్ఞుడయుండును. కాన పరమ తత్వోపదేశకుడే దేశకుడని తెలియవలయను. ఒకసారి ఉద్ధవునికి కృష్ణ పరమాత్మ ఈ తత్వోపదేశం చేస్తాడు. తత్వోపదేశం చేస్తే ఆయనకి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. ఎట్లా ఆశ్చర్యం కలిగిందంటే ఇంత ప్రత్యక్షంగా
ఉన్నటువంటి దైవాన్ని నేను తెలుసుకోలేకపోతే కదా. నా అజ్ఞానము కేవలం దృశ్యమైనటువంటి అనిత్యమైన పదార్థాల మీదనే ఇంత జీవితం గడిచిపోయే కదా. మరి దక్షిణామూర్తి నుండి ఇప్పుడు నా గురువు దగ్గర వరకు వచ్చినటువంటి మహత్తరమైన బ్రహ్మ విద్య, ఈ పరబ్రహ్మ సాక్షాత్కారం నాకు కలిగే కదా. నా భాగ్యం ఏమనుకోవచ్చును, ఏమని పొగడాలని చెప్పని అక్కడ చేసిన గురువును, ఈడు పొందిన ఫలితాన్ని ఇంత ఆశ్చర్యకరంగా భావించేటువంటి స్థితి వస్తుంది. అటువంటి ఆశ్చర్యకరమైన స్థితిని పొందినప్పుడే మనకు కూడా అటువంటి స్థితి కలుగుతుంది. జలానాం సాగరో రాజ యథా భవతి పార్వతి గురుణాం తత్ర సర్వేషాం రాజాయం పరమో గురు. జలానాం సాగరో రాజా, ఈ నదులన్నిటికీ సముద్రం రాజు. మరి ఇటువంటి 7 మంది గురువుల్లో నిషిద్ధ గురువు మొదలైనటువంటి వీళ్ళందరికీ కూడా సాగరము లాంటి వాడు, గొప్పవాడైనటువంటి వాడు నిజగురుడు. అట్లా నిజగురు స్థానమును పొందినటువంటి వాడే బాగా అయ్యేది. అందుకే మనకు కూపస్థ మండూకమని, సాగర మండూకమని 2 పద్ధతులు ఉంటాయి. ఈ వేదశాస్త్రాలు నమ్మిన వాళ్ళు సంసారమే నిజమని మొత్తం జీవితాలంతా దానికే ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు, వీళ్ళంతా బావిలో కప్పల లాంటి వాళ్ళు. ఈ బావిలో ఉండే కప్పలకు ఈ బావే సముద్రం. ఒకసారి ఈ సాగర కప్ప వచ్చి, సముద్రం కప్ప వానల కాలం వచ్చి పడి ఈ బావిలో పడింది. బావిలో పడతానే ఆ కప్పకు ఎక్కడ చూసినా